మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళ బీజేపీ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీలను గెలుచుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే మరోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. 3 జిల్లాల్లో తలపెట్టిన కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది బీజేపీ. ఇక మొత్తంగా రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్ నగర్ వెళ్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. చారి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కార్యకర్తలతో కరీంనగర్ సంబంధించిన జిల్లా కార్యకర్తలతో ఆయన మీటింగ్ ఉండబోతుంది. ఇందులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా పార్లమెంట్ లో ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల గురించి అమిత్ షా క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనిలో భాగంగా మొదటి దఫాగా కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లా నాయకులతో మీటింగ్ ఉండబోతుంది. దాని తర్వాత మహబూబ్ నగర్, నల్లగొండకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి నాయకులతో అమిత్ షా మీటింగ్ నిర్వహించబోతున్నాడు. ఈ 2 మీటింగుల్లో అమిత్ షా క్యాడర్ కి చెప్పబోతున్న విషయాలు ఏంటంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏవి జరగకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కఠినంగా వ్యవహరించాలి, పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మకంగా ప్రచారంలోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మీటింగ్ తర్వాత కరీంనగర్, మహబూబ్ నగర్ అలాగే నల్గొండకు సంబంధించిన క్యాడర్ మీటింగ్ తర్వాత ఆయన హైదరాబాద్ కూడా చేరుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యం జరగబోయేటటువంటి మీటింగ్లో కూడా అమిత్ షా పాల్గొనబోతున్నాడు. ఈ మీటింగ్లో మహిళా మోర్చా సంస్థ మీటింగ్లో కూడా వివిధ సంఘాల నాయకులు, మహిళా సంఘాలతో పాటు బీజేపీ మహిళా మోర్చా సంఘ నాయకులతో కూడా అమిత్ షా మీటింగ్ ఉండబోతుంది. వీటిలో కూడా ఎలా ఎలక్షన్లో కూడా ఎలా వెళ్ళాలని చెప్పేసి వారితో చర్చ జరుగుతుంది. ప్రతి కార్యకర్తతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే 17 పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్లను కూడా 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారాన్ని తెలంగాణ ప్రారంభించబోతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.